ఇక కడపలో మహానాడు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఏర్పాట్లను మంత్రి వాసంశెట్టి సుభాష్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి పరిశీలించారు. తెలుగు తమ్ముళ్లందరికీ మహానాడు పండుగ అన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడిని కోల్పోతే రాష్ట్రం ఎలా ఉంటుందో ప్రజలు ప్రత్యక్షంగా చూశారు కాబట్టే భారీ విజయంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారన్నారు. పారిశుధ్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా 300 మంది సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు పట్టాభి. యువతకు మహిళలకు పెద్ద పీట వేయబోతున్నట్లు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దీపిక అందిస్తారు. కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. పట్టాభి గారు నమస్తే అండి. అలాగే మనకి ఇక్కడ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు కూడా ఉన్నారు. సార్ నమస్తే అండి, ఇద్దరికి నమస్తే సార్. సో మహానాడిని ఇంత గ్రాండ్గా చేయబోతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఇద్దరు దగ్గరుండి మీరు ఇద్దరు కలిసి కూడా చాలా ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మా అందరికీ కూడా తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా ఇదో పండగ. ఈ 3 రోజులు సంక్రాంతి పండుగ ఎలాగో అంతకు మించి ఉత్సాహంతో, మరీ ముఖ్యంగా ఏదైతే ఒక్క ఛాన్స్ ఇవ్వండి గత ప్రభుత్వం 5 ఏళ్ళు అధికారం చేసి పాలన ఎలా ఉండకూడదో ఉదాహరణ చూపించిన జగన్మోహన్ రెడ్డి, ఏదైతే రాష్ట్ర ప్రజలు ఒక నాయకుడిని, ఒక విజనరీ ఉన్న నాయకుడిని మిస్ అవుతే 5 సంవత్సరాలు రాష్ట్రం ఎలా అవుతుంది అనేది చూశారు. కాబట్టి 94% స్ట్రైక్ రేట్తో ఈ విజయాన్ని ఎన్డీఏ కూటమికి అందజేశారు. ముఖ్యంగా ఈ 12 నెలల పాలన ప్రజలందరూ, 11 నెలల పాలన ప్రజలందరూ కూడా పూర్తి సంతృప్తిగా ఉంటాం. ఏదైతే మేనిఫెస్టోలో మేము హామీలు ఇచ్చాం, సూపర్ 6 కానీ ఇంకోటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ, అదేవిధంగా ఇటు సంక్షేమం అభివృద్ధి కూడా సమపాళ్ళలో తీసుకెళ్తూ, మరి ఏదైతే రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉందో దాన్ని ఊపిరి పీల్చుకునేలా చేసి స్వేచ్ఛగా బ్రతకటం ఎలా అనేది, ఒక ప్రజలందరికీ స్వేచ్ఛగా బ్రతకటం, స్వేచ్ఛతో ఉండటం కూడా చూస్తూ ఉన్నాం గత రాక్షస పాలన. ఎందుకంటే స్వేచ్ఛని నేను ఎందుకంటున్నానంటే, ల్యాండ్ టైటింగ్ లాంటి దుర్మార్గమైన పెట్టి ఏదైతే మన పూర్తి హక్కు, ల్యాండ్ మీద పూర్తి హక్కు లేకుండా అతను రేపన్న రోజున మన ఆస్తులే ఒరిజినల్స్ అతని దగ్గర పెట్టుకుని వేరే వాళ్ళకి తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకుని వచ్చారంటే, మరి చరమగీతం పాడారు ప్రజలందరూ కూడా. ఈ ముఖ్యంగా ఈ కడపలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మరి నిర్వహించబోయే మహానాడికి స్వచ్ఛందంగా ఎవరైతే సభ్యత్వాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా రావటం, ఈ కడప అంతా కూడా పసుపుమయం అవటం, ఇందులో మహానాడులో భాగం మమ్మల్ని భాగస్తులు చేశారు. మేము కృతజ్ఞులై ఉంటాం. ఎందుకంటే ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమానికి మేము భాగస్వాములు అవటం అంటే చిన్న విషయం కాదు. అది చాలా మేము ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నాం. అలాగే ప్రతి ఈ పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ అనేది మన నినాదం కాబట్టి ఆ నినాదంతోనే మేము అందరం కూడా ఎక్కడ ఏది ఫుల్గా క్లీన్గా ఉండేలాగా, అలాగే టాయిలెట్స్ అన్నీ క్లీన్గా ఉండేలాగా మొత్తం అన్నీ కూడా ఇక్కడ పరిశుభ్రత అనేది దగ్గరుండి మా అదృష్టంగా భావించి పనిచేస్తూ ఉన్నాం. అంటే గత 5 సంవత్సరాల క్రితం చూసుకుంటే కార్మికులను ఎంతో ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు మనం చూసాం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు మీరు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారి దగ్గర ఇప్పుడు ఈ మహానాడులో ఏమైనా కార్మికుల గురించి ఏమైనా తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారు ఈ సభ ద్వారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ 11 నెలల్లో సుమారు ఎలమంచిలో 30 బెడెడ్ హాస్పిటల్ మేము శంకుస్థాపన చేయడం జరిగింది, వర్క్ జరుగుతుంది. సుమారు ఈ 5 ఏళ్ళు దాటిన తర్వాత కూడా గత ప్రభుత్వం నెగ్లిజెన్సీ వల్ల ఈ గడిచిన ఒక 6 నెలల్లో కూడా ఇన్సిడెంట్లు అవటం, మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెనువెంటే వసుధా మిశ్రా గారి టీంని వేయటం, దాని మీద నివేదిక తెప్పించుకోవటం, గత 3-4 నెలల నుంచి కూడా ఎక్కడ ఇన్సిడెంట్ అవ్వకుండా మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ని కూడా 25 ఇయర్స్ దాటి ఉన్న వాళ్ళకే మేము పర్మిషన్లు ఇస్తూ ఉన్నాం. ఏదేమన్నప్పటికీ ఈ ప్రభుత్వం పూర్తిగా కార్మికుల పట్ల చిత్తశుద్ధితో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే పట్టాభి గారు ఉన్నారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాము. పట్టాభి గారు నమస్తే అండి. స్వచ్ఛ మహానాడులో ప్లాస్టిక్ రహిత, అలాగే స్వచ్ఛ మహానాడుగా అంటే సస్యశ్యామలంగా చేయాలి ఈ కడప సిటీని, అలాగే రాష్ట్రాన్ని కూడా అనేది ఒక నినాదంగా కూడా ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది. ఈ మహానాడులో ఒక తీర్మానం కూడా అది ఉండబోతుంది. సో దీనిపై మీరేమన్నారు? ఈ రోజున గౌరవ మంత్రివర్యులు సుభాష్ గారి సారథ్యంలో ఈ మహానాడుని స్వచ్ఛ మహానాడుగా మేము నిర్వహించుకోబోతున్నాం. స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని ఏ విధంగా అయితే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనే ముందుండి నడిపిస్తున్నారు, అదే స్ఫూర్తితో ఈ మహానాడుని కూడా స్వచ్ఛ మహానాడుగా మేము నిర్వహించి తలపెట్టి ఇప్పటికే అనేక చర్యలు మేము చేపట్టాం. ఈ మహానాడులో ఉపయోగించినటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా బయోడిగ్రేడబుల్, రీసైక్లబుల్ వస్తువునే వాడుతున్నాం.
అదేవిధంగా పారిశుద్ధ్యానికి సంబంధించి దాదాపు 300 మంది సిబ్బందిని ఇక్కడ నియమించుకుని డిఫరెంట్ జోన్స్గా ఈ ప్రాంగణాన్ని అంతా కూడా డివైడ్ చేసుకుని గౌరవ మంత్రి గారి సలహా సూచనలతో ఇవాళ మొత్తం ప్లానింగ్ అంతా కూడా పూర్తయింది. మా కమిటీ సభ్యులందరికీ కూడా మేము బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. రేపు ఎల్లుండి దాదాపు 50,000 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మరి బహిరంగ సభ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరగబోతోంది. రాయలసీమలో మరింత వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ, అనేక పరిశ్రమలు గతంలో కియా మోటార్స్ మనం చూసాం, ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్లో చూస్తూ ఉన్నాం. కడప స్టీల్ ప్లాంట్తో పేరుతో పాలకులు దగా చేశారు ఈ జిల్లా వాసుల్ని. ఆ కడప స్టీల్ ప్లాంట్ కళను కూడా మేము సాకారం చేయబోతున్నాం. మొన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు జిందాల్ కంపెనీ వాళ్ళతో చర్చలు జరపడం జరిగింది. అతి త్వరలోనే వాళ్ళు ఈ జిల్లాలో స్టీల్ ప్లాంట్ పనులు కూడా ప్రారంభించబోతున్నారు. పేర్ని నాని గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు మొన్న ప్రెస్ మీట్లో, మహానాడు కాదు దగానాడు అనేసి. ఇది ఒక క్వశ్చన్. ఇప్పుడు కడుపు మంటతో వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలకి నేను చెప్పా కదా, వాళ్ళు కడుపు మంటగా ఉంటుంది. ప్రజలు చీకొట్టినటువంటి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఏడుపుతో కడుపు మంటతో వాళ్ళు అనేటటువంటి ప్రతి ఒక్క మాటకి మేము స్పందించి ఇక్కడ మేము చేయాలనుకున్నటువంటి మంచి కార్యక్రమాల పట్ల మా శ్రద్ధ మరలే విధంగా మా సమయాన్ని మేము వృధా చేసుకోదలుచుకోవాలా. సో ఇప్పుడు ఏ విధంగా అయితే మనం చెత్తను తీసి డస్ట్బిన్లో బారేసి అవతల బారేస్తాం, అలాగే ప్రజలు వాళ్ళని ఇసిరి బారేశారు ఈ చెత్త ఈ రాష్ట్రానికి వద్దని. కాబట్టి ఆ చెత్త నాయకులు చెత్త మాటల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, ఇక వాసంశెట్టి సుభాష్ గారు అయితే కార్మికులకి మేము అండగా ఉంటాం, కార్మికుల గురించి కూడా ఈ సభలో తీర్మానాలు చేయబోతున్నాము, కార్మికులను ఎంతోగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నట్టేట ముంచింది, వాళ్ళకి మేము అండగా ఉంటాము. రేపు అధినేత కూడా చంద్రబాబు నాయుడు గారు కార్మికుల కోసం ఎన్నో పెద్దపీటలు వేశారు, వాటన్నింటినీ కూడా అమలు చేసే దిశగా కూడా ముందుకెళ్తున్నామంటూ వాసంశెట్టి సుభాష్ గారు చెప్పారు. అలాగే పట్టాభి గారు ఒకటే చెప్పారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమనుకున్నా సరే మాకు టైం వేస్ట్ తప్ప ఏం లేదు. రేపు జరగబోయే మహానాడులో ఏదైతే గత ప్రభుత్వం చేసిన పాలన గురించి కానీ, ఇప్పుడు జరగబోతున్న పాలన గురించి కానీ, 2047 విజనరీ విషయాల గురించి కూడా అన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా వివరిస్తామంటున్నాము. స్వచ్ఛ భారతే ముఖ్యంగా ముందుకు వెళ్తున్నాం, స్వచ్ఛ మహానాడు స్వచ్ఛ భారత్ లాగే కూడా ముందుకు వెళ్తున్నామంటూ కూడా పట్టాభి గారు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఓవర్ టు స్టూడియో, కెమెరామెన్ రాకేష్తో దీపిక, మహానాడు సభ, కడప.